హాయ్ అండి. ఈరోజు నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. కానీ నాకు ఏంటో చాలా బద్ధకంగా ఉంది. ఏ పని పూర్తి చేయాలి అని లేదు. బద్ధకంగా ఉంది కదా అనేసి నేను ఏమి చేయకుండా కూర్చున్నాననుకోండి, పని మొత్తం అలాగా పేరుకుపోతది. పెండింగ్ అయిపోతది. నెక్స్ట్ డేకి ఇంకా కంగారు ఎక్కువైపోతది. పనులన్నీ అలా అలా ఉండిపోతే చాలా చిరాకుగా ఉంటది. మైండ్ చాలా స్ట్రెస్డ్‌గా అనిపిస్తది. సో, అందుకనేసే ఈ పనులన్నీ ఏం చేయాలి అనుకుంటున్నాను. అసలు ఏమేం పనులున్నాయి అన్నది బుక్ మీదైతే రాసానండి. హౌస్ నీట్‌గా సర్దుకుని క్లీన్ చేయాలి, వంట చేయాలి, గిన్నెలు కడగాలి, బట్టలన్నీ చేత్తో ఉతుక్కోవాలి, బాత్రూమ్‌లు శుభ్రం చేయాలి, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలి, ఇంగ్లీష్ వీడియో షూట్ చేయాలి, బట్టలు మడతలు పెట్టాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఒకవేళ ఇవేమీ చేయలేకపోయినా గిల్ట్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను. నేను అనుకున్న పనులన్నీ చేయలేదు అనుకోండి, ఆ రోజు నాకు చాలా గిల్ట్ అనిపిస్తదనమాట. ఛీ! ఎందుకు నేను నా టైంని వేస్ట్ చేశాను, డేని ఎందుకు ఇంత బ్యాడ్‌గా స్పెండ్ చేశాను అనేసి ఇలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాననమాట. సో, అందుకనేసే ఒకవేళ ఇన్ని పూర్తి చేయకపోయినా కొన్ని చేసినా కూడా మిగతావి చేయలేదు అని గిల్ట్ వద్దు అనేసి నాకు నేను చెప్పుకుంటున్నాను. సో, చూద్దాం రండి ఈరోజు ఎన్ని పనులు పూర్తి చేయగలిగాను, ఎలా జరిగింది నా డే అన్నది ఈ వ్లాగ్‌లో అయితే మీకు చూపిస్తాను. మార్నింగ్ అయితే నేను 7:30 ఆ టైంకి అయితే లేచానండి. లేచిన తర్వాత ఫస్ట్ అయితే మా వారు నాకు టీ పెట్టివ్వి అన్నారు. సో, ఆయనకి టీ పెట్టడం కోసం అయితే ఆల్రెడీ మరిగిచ్చిన పాలు ఉన్నాయండి నిన్నటివి. అవి ఒక గ్లాస్ అయితే తీసుకుని ఆయనకి టీ అయితే పెడుతున్నాను. పంచదారలోకి చీమలైతే వెళ్ళిపోతున్నాయండి. నాకసల వాటిని ఎలా పోగొట్టాలి ఏంటో అర్థమై సావట్లేదు. మీకెవరికైనా ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్స్‌లో అయితే చెప్పండి. సో, నేను ఒక గ్లాస్ పాలకి 2 గ్లాసులు టీ పౌడర్ అయితే వేసుకుంటానండి. దానికి మళ్ళీ 2 స్పూన్లు పంచదార అయితే వేసుకుంటున్నాను. ఇంకా దీన్ని బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టేస్తాననమాట. ఇది మరిగిన తర్వాత వడపోసేసి మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేస్తాను. నేను మే నెల స్టార్ట్ అయిన తర్వాత నుంచి నేను వాకింగ్‌కి సరిగ్గా గట్టిగా అంటే 1, 2 రోజులు కూడా వెళ్ళలేదేమోనండి. అత్తయ్య వాళ్ళు రావడము, నాకు ఇంట్లో పని సరిపోవడము, తర్వాత వాళ్ళు వెళ్ళడము, తర్వాత నేను వెంటనే బెంగుళూరు వెళ్ళడము, బెంగుళూరు నుంచి వచ్చిన తర్వాత మోషన్స్ వల్ల హెల్త్ చాలా నీరసంగా ఉండడము. నేను వాకింగ్‌కి మొత్తం ఆల్మోస్ట్ ఈ 15 డేస్‌లో 1 ఆర్ 2 డేస్ వెళ్ళానేమో అంతేనండి. బట్ ఈరోజు నేను డిసైడ్ అయ్యాను ఖచ్చితంగా వాకింగ్‌కి వెళ్ళి రావాల్సిందే అనేసి. సో, ఇంక నేను మా వారికి కూడా చెప్పాననమాట. మా వారికి టీ తాగేసేయండి, బ్రష్ అవి చేసుకుని త్వరగా మనము పిల్లలు లెగిసే లోపల వాకింగ్‌కి వెళ్ళొచ్చేద్దాము అని చెప్పానండి. సో, మా వారికి టీ ఇచ్చేసి వేరుశనగులు కూడా వేపించుకుని పక్కనైతే పెట్టేసుకుని బ్రష్ అవి చేసుకుని నేను డ్రెస్ చేంజ్ చేసుకుని నేను మా వారు కలిసి వాకింగ్‌కి అయితే వెళ్ళి వచ్చామండి. చాలా ప్రశాంతంగా చేశాను ఈరోజు వాకింగు. ఎందుకంటే పిల్లలిద్దరికీ స్కూల్ లేదు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. మా హస్బెండ్‌కి ఆఫీస్ లేదు. కంగారు లేదు టైంకి ఆఫీస్‌కి వెళ్ళాలి అని. సో, ప్రశాంతంగా నేనైతే 8-9 వరకు వాకింగ్ చేసి ఒక 10 మినిట్స్ అలాగా బేసిక్ ఎక్సర్సైజెస్ అయితే చేశాను. చాలా డేస్ తర్వాత మళ్ళీ వాకింగ్, ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేశాను కదండీ! ఒకేసారి హెవీగా చేస్తే మళ్ళీ బాడీ పెయిన్స్, ఫీవర్ వస్తది. సో, అందుకనేసి చాలా తక్కువగా చేశాను. బట్ వాకింగ్ అయితే నేను మా వారు కలిసి మాట్లాడుకుంటూ ఒక 1 అవర్ పాటు అయితే వాకింగ్ చేశాము. అసలు ఈరోజు పట్టినన్ని చెమటలు నాకెప్పుడు పట్టలేదండి. ఎండాకాలం ఒకటా, మరో పక్కేమో బాగా డీహైడ్రేట్ అయిపోతున్నానేమో, వాటర్ తాగుతూ చేశానేమో ఫుల్ స్వెట్ అయితే పట్టింది. హమ్మయ్య అనిపించిందనమాట. అయితే ఇంటికొచ్చి రాగానే స్నానం చేసేద్దాం అనుకున్నాను. కానీ పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదండీ! ప్రతి పని మళ్ళీ నాకు బట్టలు తడిసిపోవడము, చెమట పట్టడమే కదా అనేసి ఇంక అన్నీ అయ్యాక చేద్దామని చేయలేదు. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ. థ్యాంక్ యూ. పాపేకేవనా మరి ఏం చేసేవమ్మా? దీన్ని భయమేలేదమ్మా. భయమేలే. అది బాబాలే ఒకే బాబా నాకు భయమేసింది. హ్యాపీ యానివర్సరీ తాతయ్య. తాతయ్యకి తెలుగులో చెప్పు. తెలుగులో పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పు. పెళ్లి రోజు శుభాకాంక్షలు తాతయ్య. మాట్లాడుకోరాట్లేదా? ఓకే. అమ్మా హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ మనసి. ఇంకేంటమ్మా ఏడుస్తున్నావా?
అమ్మా ఇంకేంటి? ఇంకేమీ లేదు తల్లి. ఏం చేస్తున్నారు? ఇంకేమీ లేదు, ఇంకేం చేయట్లేదు. మరి చెట్టు అయినట్టేనమ్మా లోను. ఈరోజు మే 16th అండి. మా అమ్మది మా నాన్నది పెళ్లి రోజు. నేను ప్రతి సంవత్సరము మా అమ్మ వాళ్ళకి విషెస్ అయితే చెప్తూ ఉంటాను. నేను అక్కడికి వెళ్తే సింపుల్గా కేక్ కటింగ్ అవి కూడా చేపిస్తాను. లాస్ట్ ఇయర్ మేము సిమ్లా మనాలిలో ఉండడం వల్ల మర్చిపోయాను అనమాట. ట్రిప్ హడావుడిలో ఉండడం మా అమ్మ వాళ్ళకి విషెస్ చెప్తూ మర్చిపోయానండి. బట్ ఈ ఇయర్ ఎలా అయినా మర్చిపోకుండా చెప్పాలి అనేసి మార్నింగ్ నేను 7:30కి నిద్ర లేసినప్పుడు ఫస్ట్ అయితే అమ్మకి ఫోన్ చేసి చెప్పేశాను అనమాట. మళ్ళీ షాను మను వాళ్ళు నిద్ర లేసాక అమ్మమ్మ వాళ్ళకి విషెస్ చెప్తాము అంటే మళ్ళీ అయితే ఫోన్ అయితే చేసి ఇచ్చానండి. తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీలు వేసుకున్నామండి. ఇడ్లీలు వేసుకుని వేడి వేడి ఇడ్లీలు వేరుశనగుళ్ళు చట్నీ వేసుకుని కడుపు నిండా టిఫిన్ అయితే తినేసాము. ఎండ వల్ల పిండి కూడా చాలా త్వరగా పులిసిపోతున్నదండి. నేను అందుకనేసి చాలా తక్కువ పిండి బయట పెట్టి మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టి అవి రెండు మిక్స్ చేసి ఇప్పుడు టిఫిన్ అయితే వేశాను. బాగా వచ్చినాయి ఇడ్లీలు. సో టిఫిన్ తినంగానే ఫస్ట్ అయితే గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. సో ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ చాలా డేస్ అయిపోయిందండి ఇంగ్లీష్ నేను ప్రాక్టీస్ చేసి. సో అందుకనేసి ఇంగ్లీషు షాడోయింగ్ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను అనమాట. నాకు కూర్చుని ఒక గంట ప్రాక్టీస్ చేసేంత టైం నాకు ఉండదండి. నేను ఖాళీగా కూర్చుంటున్నాను అంటే ఆ టైంని ఎడిటింగ్ కోసం ఉపయోగించుకుంటాను. నాకు కూర్చుని ఇంగ్లీష్ ప్రాక్టీస్కి టైం ఇచ్చేంత టైం కావాలి అంటే అది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాక నైట్ టైం అయితే కూర్చొని చేసుకోవడానికి ఉంటుందండి. బట్ ఏంటంటే ఈ పిల్లలకి స్కూల్ లేకపోవడము, వాళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్టుకుంటూ ఉండడము నాకు చాలా విసుగ్గా ఉంటుందండి. అసలు ఎప్పుడెప్పుడు వీళ్ళకి స్కూల్ పెట్టేసి మళ్ళీ నేను బ్యాక్ టు నా రొటీన్కి ఎప్పుడు వస్తానా అని అనిపిస్తుంది. వీళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు నేను 9 కల్లా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకుని 9 to 10 ఫ్రేజల్ వెర్బ్స్ అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. తర్వాత 10 to 10:30 డైరీ ఇంగ్లీష్లో రాసుకుని అది కరెక్షన్స్ అవి చేయించుకుని కొద్దిసేపు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి పడుకునేదాన్నండి. కానీ ఇప్పుడు ఏంటి ఈ పిల్లలతోటి మార్నింగ్ లేవడమే లేట్గా లెగుస్తున్నాము. వాళ్ళు పడుకోవట్లేదు. నైట్ త్వరగా మార్నింగ్ లేట్గా లేవడము, పనులన్నీ లేట్గా అవ్వడము, ఇంకా అసలు అమ్మ చెల్లి ఏడిపిస్తుంది, అమ్మ అక్క నన్ను కొట్టింది, ఇవే కంప్లైంట్స్ అనమాట. ఒకదానికి సర్ది చెప్తే నువ్వు చెల్లినైతే తిట్టవు, నన్నే తిడతావంటది అది, నన్నే కొడతావు అక్కనైతే కొట్టవంటది ఇది. ఇంకెలాగా విసిగిపోతున్నానండి నిజంగా నేను. సో నేను నా కోసం నేను టైంని సరిగ్గా కేటాయించుకోలేకపోతున్నాను అనమాట. ఇంకా నాకు ఏమన్నా టైం ఉంటుంది ప్రాక్టీస్కి అనుకుంటే అది గిన్నెలు తోమినప్పుడు మాత్రమే దొరుకుతుందండి. సో ఇంకా నేను ఏం డిసైడ్ అయ్యానంటే రోజుకి 3 సార్లు గిన్నెలు తోముతాను కదా, ఆ 3 సార్లు మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము. ఇంకా ఇంగ్లీష్ రీల్స్ అవి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దాంలే అన్నట్టు ఇంకా వదిలేసాను అనమాట. బట్ అది నాకు అంత సాటిస్ఫాక్షన్ కింద అనిపించట్లేదండి. రోజుకొక్కసారైనా ఇంగ్లీష్ రీల్ చేసుకున్నాను అనుకో, ఓ పక్క నాకు ఛానల్ గ్రో అవుతుంది, నాకు కూడా ఇంగ్లీష్ మాట్లాడడంలో కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇంకా టైంని మంచిగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇంకా మండే నుంచి చూద్దాంలే, ఈ 2 రోజులు కొంచెం స్లోగా గడిస్తే గడవని రోజులు అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను. సో నేను అనుకున్న వాటిల్లో కుకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత ఏమో గిన్నెల క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వంట ప్రిపరేషన్ కంప్లీట్ చేశానండి. తర్వాత ఏమో పిల్లలిద్దరితో టైం స్పెండ్ చేయాలి అనుకున్నాను కదా, ఇంకా టిఫిన్ అయ్యి గిన్నెలు తోమేసరికి టైము 10:30 11:30 అలా అయ్యింది. తర్వాత నుంచి ఒక 1 అవర్ పాటు పిల్లల దగ్గర కూర్చుని కాసేపు వాళ్ళతో కథలు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ 12:30 వరకు వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేశాను అనమాట. తర్వాత ఇంకా 12:30కి వంట పని అయితే స్టార్ట్ చేశాను. మా వారైతే బయట మీటింగ్కి అయితే వెళ్ళారండి, అక్కడ ఫుడ్ చేసేస్తాను అని అన్నారు. సో ఇంకా నాకు పిల్లలకి మాత్రమే కొంచెం వంట అయితే చేసుకున్నాను. సో కూర రెడీ అయ్యే లోపల బట్టలు ఉతకాలి అనుకున్నాను కదా, సో ఉతకాల్సిన బట్టలన్నిటినీ అయితే ఈ టబ్లో పెట్టానండి. ఇందులో వైట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడు ఉతికే ప్రతి బట్టలు కొత్త బట్టలండి. ఇందులో నేను ఒక్కొక్కసారి కూడా ఉతికింది లేదనమాట, అన్నీ కొత్తవే ఉన్నాయి. సో ఇవన్నీ కలర్స్ దిగిపోతాయి, సెపరేట్గా పెట్టి ఉతకాలి. ఇప్పుడు తెల్ల బట్టల్లో కలిపి ఉతికాను అనుకోండి, ఇంకా ఆ తెల్ల బట్టలు తెల్లగా ఉండవు. సో అందుకనేసి నేను తెలుపు బట్టలన్నీ ముందు ఉతికేసి తర్వాత అన్నీ కలర్ దిగే బట్టలన్నీ ఉతుకుదాము అనేసి నేను సెపరేట్గా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే తెలుపువి మా వారివి షర్ట్లు పిల్లలవి అవి ఉన్నాయి, వాటిని అయితే ఉతికేస్తానండి. సో దీంట్లోకి నేను కొంచెము వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే వేస్తున్నాను. అది వేసేసి వాటర్లో నానబెట్టేసుకుంటాను. తర్వాత మేము భోజనం చేసిన తర్వాత ఈ బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేస్తానండి.
సో ఒక 40 ml లిక్విడ్ అయితే తీసుకుని దీంట్లోకి వాటర్ అంతా పట్టేసి ఉతకడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను పిల్లలే కదండి తినేది. పిల్లలైతే కోడిగుడ్డు పుల్ట పెట్టమని అడిగారు. సో కోడిగుడ్డు పుల్ట అయితే పెట్టాను. బాగా వచ్చిందండి ఈరోజు. చాలా టేస్టీగా ఉంది. మను కూడా చక్కగా ఇష్టంగా తిన్నదనమాట. సో పిల్లలిద్దరికీ అన్నం తినిపిస్తూనే నేను కూడా అయితే వాళ్ళతో పాటే భోజనం చేసేసాము. అయితే ఈరోజు పిల్లలకి అన్నం తినిపిస్తూ పిల్లలకి ఒక మూవీ అయితే చూపించానండి. అది నాకు ఇన్స్టాగ్రామ్లో సజెషన్ వచ్చిందనమాట. జీరో అంటండి మూవీ పేరు. మీకు యూట్యూబ్లో ఉందండి. సో యూట్యూబ్లోనే మేము భోజనం చేస్తూ ఆ మూవీ అయితే చూసాము. ఆ మూవీకి కింద కామెంట్స్లో చూసానమాట, ప్రతి పిల్లలకి ఈ మూవీ చూపిస్తేనే పేరెంట్స్ పడే కష్టం ఏంటి అన్నది తెలుస్తుంది అన్నట్టు ఉంది. సరే ఇది పిల్లలతో కలిసి చూసే మూవీయే కదా అనేసి ఈరోజైతే ఆ మూవీ చూసాము. అంటే బ్రేక్స్ కింద చూసామండి. కంటిన్యూగా మూవీ అంతా కలిపి చూడలేకపోయాము, ఎందుకంటే పెద్ద మూవీ అనమాట. కానీ తెలుగులో లేదు, హిందీలో ఉంది. కొంచెంగా అర్థమైంది, కొంచెం అర్థం కాలేదనమాట డైలాగ్స్. సో ఇంకా నేను తినడం అయిన తర్వాత బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ కూడా బయటికి వెళ్ళి వచ్చేసారు. ఇంక ఇవి మా హస్బెండ్ బర్త్డే షర్ట్ అనమాట. ఇది ఇప్పుడుకొచ్చి వాషింగ్ మిషన్లో ఒకసారి కూడా వేయలేదు, అసలు ఉతకేలేదు ఈ బట్టలు ఇప్పుడుకొచ్చి. సో ఇంక అందుకనేసి నేను చేత్తో ఉతికి వీటికి గెంజి పెట్టామనుకో అందంగా ఉంటాయి కదా ఇస్త్రీ చేసుకున్నప్పుడు అని నేనైతే ఉతుకుతున్నానండి. నేను బట్టలు ఉతకడము 2:30కి స్టార్ట్ చేశానండి. 2:30కి స్టార్ట్ చేస్తే ఈ బట్టలన్నీ ఉతికి వాటిని జాడించి మళ్ళీ గెంజి నీరు మందు పెట్టి బట్టలు ఆరేసే టైంకి నాకు టైము 4:30 అయ్యిందనమాట. ఫస్ట్ తెల్ల బట్టలన్నీ ఉతికి ఒకసారి జాడించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కలర్ బట్టలన్నీ ఉతికి జాడించి ఒక పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని ఫైనల్గా ఇంకొకసారి జాడించి దీనికి గెంజి నీరు మందు అయితే పెట్టుకుంటాను నేను. సో ఇంకప్పుడు వీటిని తీగల మీద ఆరేసుకున్నాం అనుకోండి చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో నేను ఫస్ట్ తెల్ల బట్టలకి గంజి నీరు మందు పెడదాము అనేసి వీటిని అయితే జాడిస్తున్నానండి. బాత్రూంలో ఉతక్కు భవాని మేము భోజనం చేస్తున్నప్పుడు నీ వీడియోలు చూస్తామని చెప్తారండి. నాకు బట్టలు ఎప్పుడైనా హ్యాండ్ వాష్ చేయాలి అంటే నాకున్న ప్లేస్ ఇది ఒక్కటేనండి. సో ఇంకా తప్పట్లేదనమాట. మళ్ళీ నేను ఈరోజు చాలా డే అంతా నాకు బట్టలు ఉతకడానికే సరిపోయింది. సో నేను ఇది ఇంకా వ్లాగ్లో చూపించుకోకపోతే నాకు వ్లాగ్ పెద్ద ఉండదు కదండి. సో అందుకనేసి చూపించాను. చాలా వరకు మీకు ఏమి కనపడకుండా జాగ్రత్తగానే వీడియో అయితే తీపిచ్చాను మా వారి చేత. సో ఇంకోండి బట్టలు అయితే ఫస్ట్ తెల్లటివి జాడించేసుకుంటున్నాను. జాడించేసి వాటికైతే నీరు మందు అయితే పెడుతున్నాను అనమాట. మా వారిని వీడియో తీయమంటే తీస్తున్నారు. మధ్యలో ఏమో వీడియోని రికార్డ్ చేయకుండా ఆపేశారనమాట. ఇంకా నేను ఆయన మీద కోపపడుతూ ఉన్నాను, నువ్వు అంతే నా విషయంలో ఇలాగే చేస్తావని. ఇంకోండి బట్టలు అయితే ఉతికేసాను. మొత్తం 2 బకెట్లు అయితే వచ్చాయండి. ఫస్ట్ పిల్లల బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఈ బట్టలన్నీ ఉతికేసరికి అండి నేను స్నానం చేసినంతగా చెమటలు పట్టేశాను అనమాట. బాత్రూంలో ఉడుకు ఎక్కువ వచ్చేసింది, చాలా చెమటలు పట్టాను. అట్ ది సేమ్ టైం బట్టలు జాడించేటప్పుడు ఒంటి మీద నీళ్లు పడతాయి కదండి. సో ఆ నీళ్లు పడడం వల్ల కూడా బాగా తడిచిపోయాను. ఇంకా గీజర్ అయితే స్విచ్ చేసుకున్నాను. నేను ఈ బట్టలు ఆరేసే లోపల నీళ్ళు అయితే కాగిపోతాయి కాబట్టి ఇంకా స్నానం అయితే చేసి వచ్చేస్తానండి. ఫస్ట్ అయితే ఈ బట్టలు చిన్నవన్నీ వెనక్కి ఆరేసేసాను అనుకో, తర్వాత అన్నీ పెద్దవి అయితే ఆరేసుకుంటూ వచ్చేస్తానండి. ఈ షాను మను బట్టలు అయితే ఎప్పుడో మా వారు అమెజాన్లోనే ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నారండి. నేను సంవత్సరానికి ఒకసారి పిల్లలకి ఇలాంటివి నైట్ వేర్ అయితే తీసుకుంటాను. సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలు వచ్చేస్తాయండి. సో రెగ్యులర్గా అయితే తీసుకోను అనమాట. ఇవి ఏంటంటే చాలా బాగుంటాయండి. టీషర్ట్లు 6 వస్తాయి, 600 రూపీస్. ప్యాంట్లు ఒక 6 వస్తాయి, 600 రూపీస్ అనమాట. మనుకి షానుకి అయితే కొంచెం పెద్ద సైజ్ కాబట్టి 700, 800 అలా పడుతుందండి. మరి పిల్లలు 1 ఇయర్ మొత్తం రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు, అంత మంచి క్వాలిటీలో వస్తున్నాయండి ఇవి. తర్వాత ఏంటంటే కొంచెము ఇవి కొత్తవి కాబట్టి ఈరోజు లైట్గా కలర్ అయితే దిగినాయి, కానీ చాలా బాగుంది. మా షాను మను ఈ బట్టలు వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంటారు. చాలా విసుకొచ్చేస్తుంది నాకు నీతోటి, ఏదైనా అనుకోగాని ముందే వచ్చేది నీకు ఇసుకు వస్తుంది, చాలా ముందే వచ్చేస్తుంది నీతోటి, చాలా ముందే వచ్చేస్తుంది తీసుకుని అనేక చెప్తున్నాను. నీతో ఉంటే
విసుగు కాకపోతే ఏం రావాలి? చిరాకు వస్తుందా కదా కదా అని ఓటింగ్ ఏం రాదు. నీకు పోనీ ఎలా తెద్దాము, ఇంకా ఏ యాంగిల్ తీయాలని అడుగు నేర్చుకోవు. చాలా చాలా ఇది వచ్చు. సర్ఫ్ ఎక్సెల్ యాడ్లో చేసావు మొత్తం మీద. చాలా చాలా వరకు తీయి. 4:30 కల్లా వస్తానని చెప్పానే బాబా. చెప్పే కదా 5:30 కల్లా వెళ్దాం. ఉన్నతమైన అధికారులు అలాగే చేస్తారు. అలా చేయకూడదు, టైం సెన్స్ ఉండాలి. టైం అంటే టైంకి వెళ్ళిపోవాలి. ఉన్నత అధికారులు అలాగే చేస్తారు. నువ్వు అసలు గెజిటెడ్ నేను ఉన్నతాధికారిని కాదమ్మా. గెజిటెడ్ ఆఫీసర్నే కదా. అయినా కాదు, ఉన్నతాధికారిని అయితే కాదు. కాదా కదా కాదు. సరే నేను తప్పు చేసుకోవట్లేదు అలవాటు. మా వారైతే బట్టలు సర్ఫ్ ఎక్సెల్ యాడ్లాగా తెల్లగా ఉతికేసామంటున్నారండి. ఎలా అయితే బట్టలు అన్నీ ఉతికేసాను, అన్నీ అవుతాయి అవ్వవు అనుకున్నాను, కానీ మొత్తం బట్టలన్నింటినీ అయితే ఉతికేసాను. చాలా విసిగిచ్చారండి నిన్న. ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. మా వారి మీద కోపం వచ్చేసింది. తిట్టేశాను, ఒక దెబ్బ వేసేసాను. అంత విసిగిచ్చేసాడు నిన్న. నేను ఇప్పుడు ఏదైనా అడిగాను అనుకోండి, దాన్ని రివర్స్ చేసి చూపించడం మా ఆయనకి అలవాటు. నన్ను ఏడిపిస్తే నేను కోపపడ్డాను అంటే ఆయనకి సరదాగా ఉంటుంది అనమాట. సో బట్టలు అయిపోయింది. 4:45 అవుతుందండి. చాలా పనులు చేయాలనుకుని లిస్ట్ రాసుకున్నాను, కానీ అన్నీ చేయలేకపోయాను. నేనేమో బట్టలు ఉతుకుతూ ఉంటే మా వారు ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసేసారు. అంటే నేను అంతా సర్దేశాను, ఆయన తుడుచుకుంటూ వచ్చి తడబట్ట అయితే పెట్టేశారండి. అబ్బా మొక్క మెంటిలో తెల్లగా వచ్చేసింది శ్రీవారు. కొబ్బరి నూనె పౌడర్ కొంచెమే రాశాను. ఎందుకో చాలా స్కిన్ డ్రై అయిపోతుంది నాది. నా మొక్క నాకే చిరాకు వచ్చేస్తుంది ఇంక ఇలాగా. ఇప్పుడు కొంచెం పని మీద అయితే బయటికి వెళ్తున్నామండి. వస్తూ కూరగాయలు అయితే కొనుక్కు తెచ్చుకోవాలి. ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేవు. నాకు నిజంగా ఎంత డ్రై అయిపోతుందో నేనే చెప్పలేనండి. నోరు తడారిపోయి నోరంతా చేదొచ్చేస్తుంది. పెదాలైతే పళ్ళకి అతుక్కుపోతున్నాయి అనమాట. ఇంకా నేను మా వారిని, నాకు చాలా దాహం వేసేస్తుంది, నాకు చెరుకు రసం కానీ కొబ్బరి బొండం కానీ ఏమన్నా ఇప్పించు అన్నాను. అండ్ ఇంకొకటి చెప్తూ మర్చిపోయానండి మీకు. నాకు ఎలా ఉంటుందంటే యూరిన్ బ్లడ్ మిక్స్ అయిపోయినంత ఎల్లో కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఇంకా మంట, ఆ ప్లేస్ అయితే మంట వచ్చేస్తుంది టాయిలెట్ వెళ్ళిన కొద్దిసేపు. ఇంకా మా వారికి చెప్పాను, ఏంటో బాగా డీహైడ్రేట్ అయిపోయి కిడ్నీలకి ప్రాబ్లం వచ్చేస్తుందేమో అనిపిస్తుంది, ఈ కొబ్బరి బొండం ఇప్పిస్తావా అని అడిగాను. ఇప్పిస్తాను అనేసి ఆయన అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారండి. పెద్ద బొండము 80 రూపీస్ అంట. చాలా నీళ్ళు ఉన్నాయండి. కడుపు చాలా హెవీ అయిపోయింది నాకైతేని. సో బయటికి వెళ్ళి మా పని పూర్తి చేసుకుని కూరగాయలు అవి తీసుకుని కొబ్బరి బొండము చెరుకు రసము అయితే తాగి ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత వంట పని అయితే చేస్తున్నానండి. వంట చేస్తూ మా తమ్ముళ్ళు వాళ్ళతో ఫోన్లు అయితే మాట్లాడుతున్నాను అనమాట. సో ఇంకా ఈ రోజు ఏం కూర వండను అంటే మా వారు బీరకాయలు వండు అన్నారు. బీరకాయలు తీసుకొచ్చారండి మా వారు. సగం బీరకాయ కుళ్ళిపోయి ఎంత కొంపు వచ్చేసినాయో లోపలైతేనే. సో పని చేసినంత వరకు తీసాను. ఇంకా ఎక్కువ బీరకాయ లేదు కదా అనేసి 2 ఉల్లిపాయలు అయితే వేసి కూర అయితే వండుతున్నానండి. సో బీరకాయలు కూర వండేసుకుని కొంచెం అన్నం వండుకుంటే వేడివేడిగా భోజనం అయితే చేసేయచ్చు. ఈరోజు కూర బీరకాయ చాలా తక్కువ, ఉల్లిపాయ ఎక్కువ అన్నట్టు అయిపోయిందండి. బీరకాయలు సగం పోయినాయి అని చెప్పాను కదా, సో అందుకనేసే ఇంకా కొంచెం నూనె అయితే వేసుకుని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను. ఉల్లిపాయ ముక్కలు ఇలా చీరికల కింద వేసుకుంటే బీరకాయ కలుపుకోవడానికి మంచిగా గ్రేవీ అయితే వస్తుందండి. సో అందుకనేసి ఈ మధ్యలో నేను బీరకాయ కూరకేంటి క్యాప్సికమ్ కూరకేంటి నేను చీరుకుల్లాగా అయితే వండుతున్నానండి ఉల్లిపాయ ముక్కల్ని. సో ఉల్లిపాయ మగ్గిపోయాక దీంట్లోకి అయితే మొత్తం బీరకాయ ముక్కల్ని అయితే వేసేసుకున్నాను. ఇంకా వాటిని అయితే మొత్తము బాగా మిక్స్ చేసేసాను. కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకుని అంతేనండి, బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. తర్వాత అయితే మేము ఇంకా భోజనాలు అయితే చూస్తూ 0 మూవీ అయితే చూసాము. తర్వాత ఇంకా గిన్నెలు అవి అయితే క్లీన్ చేసేసుకుని పడుకున్నాను అనమాట. ఈరోజు వీడియో ఇంతేనండి. ఇది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.